ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 929వ నామం శృతి సంస్థుత వైభవ. మంత్రస్వరూపంలో శ్రీ శృతి సంస్థుత వైభవాయే నమ. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని స్తోత్రప్రియ అని, స్తుతిమతి అని కీర్తించుకున్నాం. అంటే అమ్మవారిని స్తోత్రముల ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాకుండా అమ్మవారిని కీర్తించేందుకు లెక్కలేనన్ని స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో ప్రయోజనం కోసం ఒక్కొక్క స్తోత్రాన్ని మనం వినియోగించుకోవచ్చు అని ఆ 2 నామాలలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామం యొక్క అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామంలో అమ్మవారు శృతి సంస్థుత వైభవ అని కీర్తింపబడుతున్నారు. శృతులు అంటే వేదములు అనే అర్థం ఉంది కదా. అమ్మవారి యొక్క వైభవాన్ని వేదములు అనేక విధాలుగా కీర్తించాయి. కాబట్టి ఈ నామంలో అమ్మవారు వేదము చేత కీర్తించబడే వైభవాన్ని కలిగి ఉన్న తల్లి అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. 4 వేదముల చేత కీర్తించబడే వైభవము కలిగి ఉన్న తల్లి అని మనకు తెలుస్తూ ఉన్నా, నిజానికి వేదములు అమ్మవారి యొక్క పాద పద్మముల వరకు మాత్రమే సాధకుడిని తీసుకుపోగలవు. అమ్మవారి యొక్క వైభవంలో లేశ మాత్రమే వేదములు కీర్తించగలవు. కాబట్టి వేదముల చేత కూడా పరిపూర్ణంగా తెలియబడని తల్లి, ఆమె యొక్క అనుగ్రహం చేతనే ఆమె యొక్క వైభవాన్ని సాధకుడు తెలుసుకోగలడు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం ఇంకో అర్థంలో తెలుసుకుంటే, వేదంలో చెప్పబడిన అమ్మవారి యొక్క వైభవమును అదే భావంలో అంతే శక్తివంతంగా మనకు అనేక పురాణాలు, ఆదిశంకరుల వంటి గురువులు అందించారు. వీరి యొక్క స్తోత్రములు వేద సమానమే అయి ఉంటాయి. కాబట్టి ఈ స్తోత్రములను మనం పఠించినా మనకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. వేదములు పారాయణ చేయడానికి అర్హత లేనివారు మహర్షులు ఇచ్చిన స్తోత్రములను పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.